క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూలై మాసం 8వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన అనేది దేవుడు మనకిచ్చే వాగ్దానం మాత్రమే కాదు, మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే క్రొత్త జీవన విధానం. ప్రవక్త అయిన ఇర్మియా ఈ యొక్క ప్రవచనం చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు, దేవాలయం ధ్వంసమైపోయింది, రాజ్యాన్ని కోల్పోయారు, భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియదు, చీకటిగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మీతో క్రొత్త నిబంధన చేస్తాను అని ప్రభు చెప్పాడు. ఈరోజు కూడా కొంతమంది జీవితాలు విరిగిపోయి ఉన్నాయి. వ్యాపారంలో నష్టపోయి ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోయి ఉండొచ్చు, వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, పిల్లల విషయంలో ఎంతో నలిగిపోతూ, ఆరోగ్యం క్షీణించిపోతున్న పరిస్థితులు, ఇంకా ఎన్నో మానసికమైన ఒత్తిడులు ఎదుర్కొనే వారు అనేక మంది ఉన్నారు. అయితే దేవుడు వారితో చెప్తున్న వాగ్దానం ఇదే: నీ గతాన్ని ఆయన ముగించలా, నీ కొరకు ఒక క్రొత్త ఆరంభాన్ని దేవుడు సిద్ధం చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రొత్త ఆరంభాలను చేసే దేవుడు ఆయన. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 ఉంటుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అంటాడు ఆయన. అవును, నూతనమైన కార్యాలు, నూతన ఆరంభాలను దేవుడు మన జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు జరిగించే దేవుడు. మనిషి ఎప్పుడు కూడా తన యొక్క పరాజయంలో, అపజయాలను ఎదుర్కొంటున్నప్పుడు ఇక అదే అతని యొక్క ఆఖరి అధ్యాయం తన జీవితంలో అనుకుంటాడు. ఎప్పుడు కూడా అది కాదు. ఇజ్రాయేలీలు పాత నిబంధనను దేవుడు సినాయి కొండ మీద ఇజ్రాయేలునికి ఇచ్చిన నిబంధన, అది మొదటి నిబంధన, 10 ఆజ్ఞలు, యాజకత్వం, ప్రత్యక్షపు గుడారం, పండుగలు, నియామకాలు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో సమస్య ఏమీ లేదు. ధర్మశాస్త్రంలో కాదు సమస్య. సమస్య ఎక్కడ వచ్చిందంటే మనిషి యొక్క హృదయంలో వచ్చింది. ఇజ్రాయేలీలు పాత నిబంధనను భంగపరిచారు, తొలగిపోయారు దాని నుంచి వారు. అయినా దేవుడు వారిని పూర్తిగా తృణీకరించలేదు, తిరస్కరించలేదు. వారికి ఒక కొత్త అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నది, గత జీవితపు ఫెయిల్యూర్స్, సమయాన్ని మీరు ఏమాత్రం పోగొట్టుకుని ఉండొచ్చు, సద్వినియోగం చేసుకోలేదు, అవకాశాలు పోగొట్టుకున్నారు. ప్రభు చెప్తున్న మాట, ఇంకొక కొత్త అవకాశాన్ని నేను ఇస్తాను. ఒకవేళ మీ జీవితంలో ఇంకా పాపంలో పడిపోయిన పరిస్థితులు, దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు, లేదా చేయవలసిన సేవ తగిన రీతిలో చేయకుండా విఫలమైపోతున్న స్థితిలో మీరుంటే ప్రభు చెప్తున్నాడేమన్నా తెలుసా? క్రొత్త నిబంధన అంటే పాతది గతించింది, నెరవేర్చబడింది. దేవుడు 2వ అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. చూసారా, ఆయన కనికరం, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన ప్రేమ ప్రతిరోజు నూతనంగా మన పట్ల ఆయన కనపరుస్తున్న దేవుడు ఆయన. కనుక దేవుడు ఎప్పుడు కూడా బయట పరిస్థితులను మార్చక ముందే దేవుడు మన యొక్క అంతరంగాన్ని ఆయన మారుస్తాడు. సాధారణంగా ప్రతి ఒక్కరు ఏమైనా ప్రార్థన చేస్తారంటే, ప్రభు పరిస్థితిని మార్చండి, ఎదుర్కొంటున్న సమస్యలను విడుదల చేయండి అంటారు. కానీ ప్రభు మొదటి చెప్పేది ఏంటి తెలుసా? మొదట నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు, నీ ఆలోచన విధానాన్ని ప్రభు మారుస్తారు. హృదయం మారితేనే జీవితాలు మారుతాయి, జీవితాలు మారితేనే మాటలు మారుతాయి, కోపం తగ్గుతుంది, సంబంధాలు బాగుపడతాయి, కుటుంబాలు నిలబెట్టబడతాయి కదా. అందుకే పదే మనకి పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరించేది, మనకు వార్నింగ్ చేసేది ఒకటే. సామెతల గ్రంథం 4:23 వచనం, నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని మతపరమైన వారిగా ఉండిపోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు వారిని ఆత్మీయులుగా దేవుడు చేయడానికి, ఆత్మీయతలో బలపరచబడ్డానికి దేవుడు వారిని ఇష్టపడతా ఉంటాడు. పాత నిబంధనలో చాలా రకరకాల ఆచారాలు ఉన్నాయి. యాజకత్వంలో కానీ, బలి అర్పించడంలో కానీ, సేవా విధానంలో ఆచారాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలు ఆచారాలన్నింటినీ పాటించారు, కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది.
వారి హృదయంతో దాన్ని చేయలేదు. ఈరోజు కూడా ఒకవేళ ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాలు ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు పాల్గొంటా ఉన్నారేమో, లేదా మీకు తగిన వచ్చిన ఏదైనా సేవ పరిచర్యలో మీరు పాల్గొంటా ఉన్నారేమో. అయితే ఒకటి, దేవుని పట్ల మీ ప్రేమ ఎలా ఉంది? మొదటి ప్రేమను కలిగి ఉన్నారా? లేదా అలవాటైపోయిన భక్తిగా ఆచారాలను అనుసరిస్తా దేవునిలో ముందుకు సాగిపోతా ఉన్నారా? ప్రభు కోరుకునేది ఒకటే, దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి మీరు చేయాల్సిందని కూడా చేయాలి. దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ప్రార్థన, ఉపవాసాలు, సేవ, అందులో ప్రాముఖ్యంగా ప్రేమ ఉండాలా. దేవుని పట్ల ఒక అద్భుతమైన ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, ఇదిగో నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఏదో ఒకదానితో ఆరాధిస్తే సరిపోదు. అలాగున ఏ వ్యక్తి అయితే చేస్తారో వారిలో దేవుని యొక్క చిత్తాన్ని ప్రేమించే మనసు వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన ప్రార్థన భారంగా ఉండదు. వాక్యం చదవడం విసుగుగా అనిపించదు. మందిరానికి రావడం, ఆరాధనలో పాల్గొనడం బలవంతంగా అనిపించదు. అది ఆనందంగా మారుతాయి, సంతోషంగా మారుతుంది. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఒకటే ఏంటో తెలుసా? దేవుడు మీ జీవితాల్లో క్రొత్త ఆరంభాన్ని చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. బైబిల్ అంతా కూడా మనం చూస్తాం. నిబంధన అంటే కోవెనెంట్. ఈ లోకపరంగా మనకి తెలిసింది కాంట్రాక్ట్ అంటారు. ఇద్దరు వ్యక్తులు కలిసి రాసేదాన్ని కాంట్రాక్ట్ అంటారు. కానీ ప్రభు మనతో చేసేది కోవెనెంట్. కాంట్రాక్ట్ అంటే మొదటి పార్టీ ఇలా చేయాలి, రెండో పార్టీ ఇలా చేస్తారు, అది కాంట్రాక్ట్. ఇద్దరిలో ఎవరు చేయకపోయినా అది క్యాన్సిల్ అయిపోద్ది. కానీ కోవెనెంట్ అలా కాదు. ప్రభు చెప్తాడు, నేనే మిమ్మల్ని కడతాను, నేనే మీకు దేవుడినై ఉంటాను, నేనే మిమ్మల్ని పోషిస్తాను. ఇది కోవెనెంట్. దేవాది దేవుడు మనిషితో చేసే ఒక నిబంధన. ఆ గొప్ప దేవాది దేవుడు మన కుటుంబాలతో, మన వ్యక్తిగత జీవితాలతో ఒక క్రొత్త చరిత్రను ఆయన ప్రారంభించగలిగిన దేవుడు. క్రొత్త నిబంధన. ఈ రోజున మీరు ఈ వాక్యం వెంటనే మీ జీవితాల్లో చెడు వ్యసనాలకి లోనై ఉన్నారా? కోపం కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నారా? వివాహ జీవితాలు విడాకుల దాకా వచ్చినాయా? అప్పులు మీకు భారభరితంగా ఉన్నాయా? తరతరాలుగా మీ మీద ఎలుబడి చేస్తున్న శాపాలు మీ జీవితంలో భయానికి కారణమవుతూ ఉన్నాయా? అయితే క్రొత్త నిబంధనలో ప్రభు మనకు చెప్తున్న మాట, ఇదిగో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు. పాతవి గతించిపోయినాయి. దేవుడు నీతో క్రొత్త తరాన్ని ప్రారంభించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నీతో క్రొత్త తరాన్ని ఆయన ఆరంభించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీ గుర్తింపు మారుతుంది. గతంలో దేవుని ఎరిగిన వారు ఇప్పుడు నీవు దేవుని యొక్క బిడ్డవి. గతంలో దేవునికి శత్రువుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు దేవుని యొక్క స్నేహితులు, దేవుని యొక్క కుటుంబ సభ్యులు మీరు కదా. లోకానికి ఒకప్పుడు మీరు పనికిరాని వారే కావచ్చు, కానీ ప్రభు మాత్రం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నా కుమారుడు, నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు ఆయన. కనుక అపరాధ భావనలో కాకుండా కృపలో నిలబడండి. ఈ రోజుల్లో చాలామంది నేను సరిపోను అనుకుంటున్నారు. కరెక్టే, అది మంచిది ఆ ఆలోచన. కానీ ఒకటి, క్రొత్త నిబంధన చెప్తుంది, దేవుడు నిన్ను యోగ్యునిగా చేస్తాడు. ఆయన క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ప్రభు నిన్ను అంగీకరించాడు, తన బిడ్డగా అని నిన్ను స్వీకరించారు. హోలీ కమ్యూనియన్ ప్రభు వల్ల మనకి గుర్తు చేసేది నిబంధన, క్రొత్త నిబంధనను జ్ఞాపకం చేస్తా ఉంది. అయితే ఒక ప్రశ్న, ఈ వాక్యం వెంటనే మీ జీవితాల్లో ఇప్పటికే మీరు క్రీస్తు నిబంధన రక్తంలో మీరు జీవిస్తా ఉన్నారా? ఇంకా లేకపోతే నిబంధన రక్తానికి బయట మీరు బ్రతుకుతూ ఉన్నారా? క్రీస్తు యేసు ప్రభులోనికి రండి. దేవుడు నీ భవిష్యత్తును మార్చగలిగిన దేవుడు. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు, యాకోబుని ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు. నీ జీవితాన్ని కూడా దేవుడు ఒక క్రొత్త దిశను దేవుడు ఇవ్వగలడు. ఆయన ఇంకొక క్రొత్త పేరును ఆయన పెట్టగలిగిన దేవుడు. ఆయన ఇజ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం దగ్గరికి రావడానికి భయపడ్డారు. అయితే క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 ధైర్యంతో కృపాసనమునందుకు మనం వస్తున్నాం అంటాడు పౌలు. అవును, ధైర్యంతో ప్రభు దగ్గరికి వచ్చే అవకాశాన్ని, యాక్సెస్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన శిక్షించే దేవుడే కాదు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన అబ్బా తండ్రి అని ఆయన్ని పిలిచే కృపను, యోగ్యతను ప్రభు మనకిచ్చారు. కనుక ప్రేమతో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయనకు దగ్గరగా రండి. ఆయన మీతో ఒక నూతన
ఆరంభాన్ని ఆయన చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ఒక క్రొత్త అధ్యాయాన్ని ప్రభు వ్రాయగలగలడు అని నమ్మండి, విశ్వసించండి. మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోండి. మహోన్నతుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత, బలహీనతల మధ్యన ప్రభా, ఇదిగో నీ బిడ్డలమైన మమ్మల్ని విడిచిపెట్టకుండా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా దేవా మాతో నువ్వు క్రొత్త నిబంధన చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో ఈ వాక్యం వెంటనే నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకో. మత ఆచారాలతో నిండిపోకుండా దేవా, నీతో సజీవమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి నువ్వు సహాయం చేయండి. ప్రవక్త ఇర్మియా ద్వారా మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని, ధర్మశాస్త్రం హృదయాల మీద కదా ప్రభా రాయబడింది గనుక దేవా, నీకు లోబడే జీవితాలను నీ బిడ్డలకు మీరు దయచేయండి. హృదయాలలో ఉన్న ప్రతి గర్వం, అవిధేయత, కోప, అసూయ, ద్వేషాలను మీరు తొలగించండి. క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా దేవా శుద్ధులుగా మీరు మార్చండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నిరాశతో, అపరాధ భావంతో ప్రభు విరిగిపోయిన హృదయాల్లో అయినా మీరు నెమ్మదిని, సమాధానం దయచేయి. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ప్రభ బాధపడుతున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా ఇదిగో మీరు కృపతో దర్శించమని అడుగుతున్నాను. అయినా నీ నూతన నిబంధన వారితో మీరు చేయండి. నూతన అధ్యాయాలు వారి జీవితాల్లో మీరు ఆరంభించమని అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిశ్చయంగా ఏ దిక్కు లేకుండా ఉన్న వారిని మీరు ఆదరించండి, బలపరచండి. అనారోగ్యంతో ప్రభా, శరీర బలహీనతల చేత బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు లేవనెత్తండి. ధైర్యం కలిగిన ఆత్మతో మీరు బిడ్డల్ని మీరు నడిపించమని, ఈరోజు మీరు చేస్తున్న ప్రయాణాల్లో నీ కాపుదల భద్రతనివ్వండి. మరొకసారి నూతన సంవత్సరం, పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించి బలపరచమని నీ కృపా హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, నడిపించి బలపరచును గాక. ఆమేన్.